ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం. ఈ ఏన్కూరు మండలంలో కొంతమందిని సీతక్క గారు ఇచ్చిన ఆదేశాల అనుసారం 2023, 2024 పాత సర్పంచులు ఎవరైతే వారి యొక్క ఖర్చులతో గ్రామాభివృద్ధికి తోడ్పడి ఉన్నారో వాళ్ళకి బిల్లులన్నీ చెల్లించాలని చెప్పిన క్రమంలో పాత సర్పంచ్ అయిన ఇక్కడ గుగ్లోత్ ప్రసాద్ భగవాన్ నాయక్ తండా అక్నాపురం తండాకి సర్పంచ్గా వ్యవహరించిన ఈ వ్యక్తికి ఈ బిల్లులు రావాల్సింది. చూడండి, ఈ బిల్లులు ప్రూఫ్స్తో సహా ఇలా ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళే తీర్మానం చేసి ఇక్కడ సంతకం పెట్టి ఏ బిల్లు ఎంత రావాలనేది కూడా ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. దీనికి సంబంధించి మొత్తంగా టోటల్గా వీళ్ళకి 4,97,000 పైన చిల్లర రావాల్సింది. ఇవన్నీ కూడా పాత వాళ్ళు చేసిన బిల్లు. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్లులు ఉన్న కారణంగా ప్రస్తుతం ఎవరైతే సర్పంచ్గా చలామణి అవుతున్నారో మనీ అనేట ఆమె భర్త అజమాయిషీ చెలాయిస్తూ ఇక్కడ ఈ బిల్లులు మేము చెల్లించం, మాకు సంబంధం లేదని చెప్పేసి సమాధానాలు చెప్తూ దాటవేసే కార్యక్రమం చేస్తున్నారంటూ ఇక్కడ బాధితుడు మాజీ సర్పంచ్ గుగ్లేష్ ప్రసాద్ ఎస్ న్యూస్ ఛానల్ ఆశ్రయించడం జరిగింది. మీరు ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు గెలిచిన సర్పంచులు కొంతమందికి కావాలని రాజకీయ కక్షలతోటి ఇటువంటి వ్యవహారాలు చేస్తూ పాత బిల్లులు చెల్లించకుండా అతి తెలివి నూగుతూ మరి అదేవిధంగా భార్యల విధులు భర్తలు నిర్వహిస్తూ మీ ఇష్టానుసారం చేస్తే ఇక్కడ చట్టం చూస్తూ ఊరుకోదు. మీపై మేము ఒక సామాజిక కార్యకర్తగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గ్రామ సర్పంచ్ అయినంత మాత్రాన ఎవరికి కొమ్ములు ఉండవు. గ్రామ సర్పంచ్ అనేటోడు ప్రజా సేవకుడు, ప్రజలకి సేవకుడిగా ఉండాలా, అంతేగాని ప్రజలను వేధించేవాడు ఇలా ఉండకూడదు. సర్పంచ్ అంటే ఎవరు? గ్రామ ప్రథమ పౌరుడు. ఈ గ్రామ ప్రథమ పౌరుడు ప్రజలకి తన మన భేదాలు లేకుండా సేవలు అందిస్తా అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. చేసిన ప్రమాణం ఇదా? మీరు చేస్తున్న విధానాలు ఇవా? మీరు సర్పంచ్ అయితే మీరు కాదు, మీ ఎవరైతే మీ సతీమణులు ఉన్నారో వాళ్ళు సర్పంచులు. వాళ్ళని రేపు మీడియా ముందుకు లాగేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అనవసరంగా ఈ ఖమ్మం జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీ సర్పంచులకి మాజీ సర్పంచులకి 2023, 2024 బిల్లులు ఇవ్వాలి అని అంటే నిరాకరిస్తూ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి మా ఎస్ న్యూస్ ఛానల్ కూడా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది. మీరు ఎవరైనా సరే అలా చేస్తే మీ సర్పంచ్ పదవికి కూడా కంప్లైంట్ చేసి ఫిర్యాదు చేసి ఎసరు పెట్టే అవకాశం ఉంది. మీరు అనవసరంగా బేసిజాలకు పోయి రాజకీయ కక్షలతో ఇతరులు ఇబ్బంది పెట్టద్దని కోరుకుంటున్న బాధిత మాజీ సర్పంచులు. కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండా. అప్డేట్ సర్పంచ్ మాజీ ఇంటి దగ్గర నుంచి.